తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు 2026 వేడుకలు అమరావతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు నివాళులర్పించారు. ఈసారి మహానాడును పూర్తిగా సాంకేతికత ఆధారంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో 1851 క్లస్టర్లను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక క్లస్టర్ను కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా నేరుగా అనుసంధానిస్తూ నాయకులు కార్యకర్తలతో మమేకం కానున్నారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రతి క్లస్టర్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మహానాడు ప్రత్యేకంగా శ్రీశక్తి థీమ్తో నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, పార్టీ నిర్మాణంలో మహిళల పాత్ర, సామాజిక సేవలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా కార్యకర్తే అధినేత, యువగళం, పేదల సేవలో టీడీపీ వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరగనున్నాయి. మహానాడులో మొత్తం 10 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇప్పటికే మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ శ్రేణులు పసుపు జెండాలతో కేంద్ర కార్యాలయాన్ని అలంకరించారు. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలను పార్టీ శ్రేణులు పసుపు పండుగగా అభివర్ణిస్తున్నాయి. రాబోయే రాజకీయ వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం, యువత, మహిళల పాత్రపై కీలక సందేశాలు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహానాడు 2026 ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడంతో పాటు గ్రామస్థాయి కార్యకర్తలతో ప్రత్యక్ష అనుసంధానం పెంచడంపై టీడీపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య, నందం సుబ్బయ్య వంటి వందల మంది కార్యకర్తల బలిదానం వలన మనం ఈ అధికారాన్ని సాధించుకున్నాం. ఎవడు ఎదురొచ్చినా మీసం మెలివేసి నిలబడే ధైర్యం మన కార్యకర్తలది. ఎన్టీఆర్ గవర్నమెంట్ని అప్రజాస్వామ్యంగా డిస్మిస్ చేసి అది ఒక చరిత్ర. 30 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమ సారథులయ్యారు. ప్రజా చైతన్యంతో ప్రజా జీవనాన్ని స్తంభింపజేశారు. భారతదేశ చరిత్రలో అది ఒకే సంఘటన. తిరిగి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన సంఘటన అది ఒక చరిత్ర. ఆక్రమంగా నన్ను జైల్లో పెట్టారు. లోకేష్ యుగళాన్ని అడ్డుకున్నారు. ఈ వేదిక మీద ఉన్న చాలామందిపై అరెస్టులు చేశారు. బాధితులనే నిందితులుగా చేశారు. అయినా ఏ కార్యకర్త, నాయకుడు తల వంచలేదు, వెనకడుగు వేయలేదు, పోరాటాలు ఆపలేదు. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం నిలబడ్డాం. అందుకే 2024 ఇంత మనపు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే మనం అందరం ఆలోచించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక ఓటు తీరడానికి వీలు లేదు, కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడ్డాం. మిత్రపక్షాలతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. పునర్నిర్మాణ బాధ్యత మనకు అప్పజెప్పారు.
నేను చాలా ఎన్నికలు చూశాను. అలాంటివన్నీ మీరు చూస్తే 93% స్ట్రైక్ రేట్, 144% సీట్లు, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పూర్తిగా మన మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. సామాన్యుడికి అవకాశాలు కల్పించేటువంటి పార్టీ, అలాగే యువతకు ప్రోత్సహిస్తూ చెప్పాలంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు 35% నుంచి 40% యువతకి ఇస్తే, అందులో చెప్పుకుంటే చింతకాల అయ్యన్న పాత్ర గారు 26 సంవత్సరాలకే వచ్చారు, కళా వెంకట్రావు గారు 28 సంవత్సరాలకే వచ్చారు, కావలి ప్రతిభావతి గారు 27 సంవత్సరాలకే వచ్చారు. అలాగే ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో చూసుకుంటే 63% మన యువతకి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన యువ నాయకులు వారి ఆధ్వర్యంలో చెప్పాలంటే ఈరోజు ఎవరికి ఇచ్చామని ఒక్కసారి ఆలోచన చేస్తే మన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు 26 సంవత్సరాలకే వారు ఎంపీ అయ్యారు. అలాగే గంటి మురళీ గారు, హరీష్ గారు గంటి హరీష్ గారు 27 సంవత్సరాలకే వారు ఎంపీ అయ్యారు. ఇలాగా భవిష్యత్తు యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మన యువ నాయకులు, మన భవిష్యత్తు నాయకులు భావిస్తున్నారు. ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే ఈ మహానాడు మహిళా సెంట్రిక్గా కూడా జరగబోతుంది. రేపు భవిష్యత్తులో 33% రిజర్వేషన్ వస్తుంది కనుక అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించడానికి సమర్థవంతమైనటువంటి మహిళా నాయకత్వాన్ని గుర్తించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు యువ నాయకత్వం ఆధ్వర్యంలో మనం క్యాడర్ సేఫ్టీ సంక్షేమం కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, అలాగే వాళ్ళకి వెల్ఫేర్ కావచ్చు, అనేక విధాలుగా చేస్తున్నాం. కష్టంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటున్నాం. ఇదే భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక మారు ఈ మహానాడులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీరు క్లస్టర్ లెవెల్లో ఎవరైతే చేస్తున్నారో ఈ 2 రోజులు కూడా సమర్థవంతంగా ఈ కార్యక్రమం నడిపించాలి. ఇది చరిత్ర కాబోతుంది, ఇది గిన్నిస్ రికార్డులో ఎక్కబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం. ఎనికేపాడు యూటీ సామర్థ్యాన్ని 4,000 క్యూసెక్కుల నుంచి 20,000 క్యూసెక్కులకు పెంచుతూ 36.31 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని కాపాడేలా ఎనికేపాడు యూటీ సామర్థ్యాన్ని 20,000 క్యూసెక్కులకు పెంచుతున్నామని తెలిపారు. ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్ పై ఏయూటీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు గత టీడీపీ హయాంలో చేపట్టిన ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తరణ పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవున బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా బుడమేరు డ్రైన్ నీరు సముద్రంలోకి పోయేలా 9 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు జరుగుతున్నాయని, 1.80 కోట్లతో వెలగలేరు రెగ్యులేటర్ గేట్లకు మరమ్మతులు చేసి కొత్త గేట్లు అమర్చామని చెప్పారు. గతంలో బుడమేరు వరదకు పడిన 3 గంటలకు సీసీ వాల్ నిర్మాణం చేశామని, బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా 120 కోట్లతో 8.2 కిలోమీటర్ల లైనింగ్ ప్రారంభించామని స్పష్టం చేశారు. డైవర్షన్ ఛానల్ మిగిలిన 2 కిలోమీటర్ల లైనింగ్ 115 కోట్లతో థర్మల్ ప్లాంట్ పనులు టెండర్ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. 2024 బుడమేరు వరదల్ని అనుభవం దృష్ట్యా విజయవాడ నగరానికి ఆ బుడమేరు వరద భవిష్యత్తులో వచ్చినప్పుడు ఆ వరద నీరుని బయటికి పోవడానికి వీలుగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా 1 by 1. అందులో మొదటగా మనం ఆ రోజు వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా పూర్తిగా పనిచేయనటువంటి స్థితిలో శిథిలావస్థకు చేరుకున్నటువంటి దశలో ఆ రోజు ఆ గేట్లు తెరవకపోవడం వల్లే ఆ బుడమేరుకి 3 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి. ఆ గండ్ల ద్వారా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా విజయవాడ నగరాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుచేతనే ఆ వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించినటువంటి గేట్లు ఎప్పటికప్పుడు ఆపరేట్ చేసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం గేట్లన్నీ కూడా మరి ఆ రోజు 1.8 కోర్స్ పెట్టి దాన్ని
కొత్త గేట్లు అమర్చడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎక్కడైతే 3 గండ్లు పడ్డాయో ఆ 3 గండ్ల దగ్గర కూడా 31 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ 3 గండ్లను కూడా పూర్తి స్థాయిలో సీసీ వాళ్ళను కూడా ఆ 3 గంటలకు దగ్గర కట్టి వాటిని కూడా పోడ్చడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఉన్నటువంటి ఆ బుడమేరు మరి ఓల్డ్ ఛానల్ అంటే ఆ వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు కనుక మనం లిఫ్ట్ చేసి ఆ వెలగలేరు ఓల్డ్ ఛానల్ నుంచి నీరు వస్తే ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఎనికేపాడు యూటీ, ఈ ఎనికేపాడు యూటీ చూస్తే కేవలం 4000 క్యూసెక్కులు డిశ్చార్జ్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వెలగలేరు ఇప్పుడు గేట్లు చూస్తే దగ్గర దగ్గర 17,000 క్యూసెక్కుల వరకు డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంది. అంచేత అక్కడ 17,000 క్యూసెక్కులు నీరు వదిలింది, ఇక్కడ యూటీ కేవలం 4,000 క్యూసెక్కులు మాత్రమే బయటికి పంపే సామర్థ్యం ఉంటే మరి అది విజయవాడ నగరంలో చుట్టుపడుతున్నటువంటి దశను గుర్తించి ఈవేళ ఈ 4,000 క్యూసెక్కులు ఉన్నటువంటి యూటీకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ 20,000 క్యూసెక్కుల డిశ్చార్జ్కి వీలుగా ఇక్కడ మనము ఇక్కడ ఎనికేపాడు యూటీని ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాన్ని ఇప్పుడు మనం ఇన్స్పెక్షన్ చేసి పరిశీలించి రేపు ఆగస్టు కల్లా 20వ తారీఖు కల్లా కనీసం మినిమమైజ్డ్ ఏదైనా వాటర్ వచ్చినా కూడా వెళ్ళిపోయేటువంటి విధంగా పనుల్ని ఒక షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయమని చెప్పేసి కూడా ఏజెన్సీకి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో 4,000 సామర్థ్యం ఉండేటువంటి యూటీని ఈవేళ ఆ 4,000 అట్లానే ఉంచి ఓల్డ్ది దానికి పక్కనే మనం ఈవేళ 20,000 అంటే రేపు 24,000 క్యూసెక్కుల వాటర్ని మనం కిందకి డిశ్చార్జ్ చేయగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు ఉన్నటువంటి ఆ యొక్క 50 కిలోమీటర్లు కూడా ఎక్కడైతే డ్రైనేజ్ అయితే ఉందో దాని అంతా కూడా డీసిల్టింగ్ కూడా చేయమని చెప్పడం జరుగుతుంది. దానితో పాటుగా కొల్లేరులో వెళ్ళినటువంటి నీరు మళ్ళీ అక్కడ కూడా 9 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కూడా డ్రెడ్జింగ్ పనులు కూడా చేసి ఆ కొల్లేరు నుంచి ఆ సీలోకి వెళ్ళేటువంటి విధంగా కూడా అక్కడ కూడా రూట్ని కూడా అక్కడ కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఉన్నాం. ఈ రకంగా ఈ ఓల్డ్ ఛానల్తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణిస్తే కృష్ణాలోకి వాటర్ పోతుంది. దేశంలోనే తొలిసారిగా మెడ్టెక్ ఛాలెంజ్ ద్వారా వైద్య సేవలో కృత్రిమ మేధస్సు వినియోగించి ఆంధ్రప్రదేశ్ లైట్ హౌస్ స్టేట్ గా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏఐ ఆధారిత వ్యాధి నిర్ధారణ పరీక్షలతో ఖచ్చితమైన ఫలితాలు త్వరగా అందడంతో రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చని చెప్పారు. పరీక్షల ఖర్చు తగ్గి కుటుంబాలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధుల భారాన్ని తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కొత్త సాంకేతికతలను అన్ని రంగాల్లో అమలు చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. IPL season, perhaps that's the reason why Kiran Gopal Garu has taken my name as Surya Kumar. But I see there is a euphoria, IPL euphoria everywhere, and here I see the technology euphoria in this hall. Today is a very memorable day for the Ministry of Health of Andhra Pradesh for the MedTech Innovation Challenge, which was started a few months back, has reached a grand finale today. It is also a day of significance with the successful MedTech Challenge outcomes. The Andhra Pradesh has become a pilot for National AI Health Mission. We are the first state of its kind to have such a MedTech challenge and unmatched deployment of tools, patient interactions, and evidence generation. I take this opportunity and on behalf of my team, Saurabhji, and I'm not tech-savvy, but Saurabhji is tech-savvy. I'm not tech-savvy, but all the dignitaries and layers are tech-savvy, that have fulfilled a national responsibility of integrating artificial intelligence for better quality healthcare services delivery. We have become a lighthouse now. Just now, Kiran Gopal Garu was sharing with me. They were clueless of framing guidelines or coming out with an action plan with regard to integration of AI in different walks of life. Then that way I can say with this MedTech challenge outcome, we have become a lighthouse for the entire nation.
ఈసారి జూమ్ వేదికగా నిర్వహిస్తున్న మహానాడుకు దేశ విదేశాల నుంచి లక్షలాది పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొంటారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తెలిపారు. చంద్రబాబు నాయుడుది విజన్ రాజకీయమని, ఫ్యాక్షన్ రాజకీయాలతో ఆయనను అనుసంధానించడం సరికాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విమర్శలు చేసే ప్రత్యర్థుల వద్ద ఆధారాలు లేవని పేర్కొన్నారు. గత పాలనలో ఎదురైన రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తూ అన్ని ఆరోపణల నుంచి చంద్రబాబు క్లీన్ గా బయటపడ్డారన్నారు. 76 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని బుద్దా వెంకన్న కొనియాడారు. కృష్ణానది తీరంలోని సీతమ్మవారి పాదాల వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు సంబంధించిన 150 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఈ కటౌట్ ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కృష్ణానది ఇసుక తిన్నెలపై ఏర్పాటైన ఈ కటౌట్ల ఆవిష్కరణ సందర్భంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న మాట్లాడుతూ నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు ఇదేనని తెలిపారు. యువ నాయకుడు లోకేష్ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ రాజకీయ చరిత్రలోనే 150 అడుగుల కటౌట్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారని చెప్పారు. ఈసారి జూమ్ వేదికగా నిర్వహిస్తున్న మహానాడుకు దేశ విదేశాల నుంచి లక్షలాది పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొంటారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడుని ఫ్యాక్షన్ రాజకీయాలతో అనుసంధానించడం సరికాదని, ఆయనది విజన్ రాజకీయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విమర్శలు చేసే ప్రత్యర్థుల వద్ద ఆధారాలు లేవని పేర్కొన్నారు. గత పాలనల్లో ఎదురైన రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తూ అన్ని ఆరోపణల నుంచి చంద్రబాబు క్లీన్ గా బయటపడ్డారని అన్నారు. 76 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని బుద్దా వెంకన్న కొనియాడారు. 150 అడుగుల కటౌట్ ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీని ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీకి యువ నాయకత్వం అవసరమని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, ఈ ముగ్గురి రూపంలో ఉన్నటువంటి 150 అడుగుల కటౌట్ భారీ వ్యయంతో మరి ఇక్కడ కృష్ణానది తీరాన ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇసుక దెబ్బల్లో నిర్మించడం జరిగింది. ఇది తొలి మహానాడు ఏదైతే జూమ్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనే తొలి మహానాడు. ఒక మహానాడు ఒక చోట జరిగిన దానికంటే ఎక్కువ మంది ఈ మహానాడులో పాల్గొంటారు, లక్షలాది మంది. కాబట్టి ఈ మహానాడిని జయప్రదం చేయడానికి విజయవాడలో ఏదైతే ఎన్టీఆర్ గారి జన్మస్థలం అయినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా పెట్టినటువంటి అమరావతి పక్కన ఈ 150 అడుగుల కటౌట్ని నిర్మించడం జరిగింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్య ఫ్యాక్షన్తో పోలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు కూడా ఫ్యాక్షనిజం కాదు, వైఎస్ కుటుంబం ఉంది ఫ్యాక్షనిజం. చంద్రబాబు నాయుడిది అభివృద్ధి విజం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే భారతదేశంలో అనేక ముఖ్యమంత్రులు అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారి విజన్ని చూసి చేయాలనే ఒక సంకల్పం సృష్టించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఇతర ముఖ్యమంత్రులను ఆయన వైపు తిప్పుకున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చంద్రుడితో పెట్టారంటే చంద్రుడు ఎంత కాంతినిస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఈ చంద్రుడు ఈ రాష్ట్రానికి కాంతులు విరజిల్లినందుకే పుట్టినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చంద్రబాబు అని నామకరణం చేయడం జరిగింది. కాబట్టి అతన్ని ఫ్యాక్షనిజంతో పోల్చకూడదు. నిన్న కరుణాకర్ రెడ్డి అంటాడు, చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా చెప్తాను, గుట్టిపుతో ఏమి విప్పుతో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడనా, లేదా 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడనా, ఎన్డీఏ కన్వీనర్ అయ్యాడన్నా, లేదా ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని డిసైడ్ చేశాడనా, లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాడనా, ఈ రాష్ట్రానికి కంప్యూటర్లో ఇవాళ లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన తీసుకొచ్చిన విజన్ అన్న ఏమీ విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఎవరికి కూడా నిజాలు మాట్లాడే దమ్ము లేదు. మహానాడు ఈ పేరు చెబితేనే తెలుగు ప్రజల్లో తెలుగుదేశం పార్టీలో ఓ వైబ్రేషన్ పుడుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడును ఓ కార్యక్రమంలా కాకుండా ఓ పండుగలా చేస్తుంది. అందుకే ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడు కార్యక్రమాలకు అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది, ఎత్తుపల్లాలను చవిచూసింది.
మహానాడులో గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకోవడం, తాజా పరిస్థితులపై చర్చించుకోవడం, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం అనేది టీడీపీలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మహానాడు వేదికగా తీసుకున్న నిర్ణయాలు ఇటు పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన సందర్భాలున్నాయి. మహానాడు ఈ స్థాయిలో ప్రభావం చూపుతుంది కాబట్టే మహానాడులో ఏం చర్చిస్తారు, ఏం మాట్లాడతారు, ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది ఇటు సామాన్య వర్గాల్లోనూ అటు రాజకీయ పరిపాలన వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంటోంది. ఈ క్రమంలో 2026 మహానాడు బుధవారం, గురువారాల్లో 2 రోజుల పాటు జరగనుంది. ఈ 2 రోజుల మహానాడులో 20 తీర్మానాలు చేపట్టనున్నారు. వీటిల్లో 10 ఏపీ, 4 తెలంగాణ, 1 అండమాన్కు సంబంధించిన తీర్మానాలు ఉంటాయి. ఇక ఉమ్మడిగా 4 తీర్మానాలతో పాటు చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ఉంటుంది. 2 రోజుల మహానాడులో ఏ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలనే దానిపై పార్టీలో ఇప్పటికే కసరత్తు జరిగింది. ఈ ఏడాది చేపట్టనున్న మహానాడును స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించుకున్న క్రమంలో మహానాడు వేదికగా జరగబోయే ప్రసంగాలు మహిళా శక్తి కేంద్రీకృతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ అంశాలపై చర్చించడం, తీర్మానాలు చేయడం, ఆయా అంశాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయడం అనే దిశగా 2 రోజులు మహానాడు జరగనుంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నందున వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం మహానాడు వేదికగా దిశానిర్దేశం చేసే సూచనలున్నాయి. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. మహానాడు తొలి రోజున టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్కు నివాళులర్పిస్తారు. పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ పద్ధతుల వివరాలను వివరిస్తారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. స్త్రీ శక్తి, కార్యకర్త అధినేత, పేదల సేవలో వంటి అంశాలపై నేతలు ప్రసంగిస్తారు. వీటిలో భాగంగా వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. సాయంత్రం 6 గంటలకు మొదటి రోజు కార్యక్రమం ముగుస్తుంది. ఇక 2వ రోజు 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పిస్తారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, గతంలో పార్టీ చేసిన పోరాటాలు, అన్నదాతకు అండగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే సాయం, నా దేశం నా బాధ్యత, ఆధ్యాత్మికాంధ్ర, మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలు, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం, సంపద సృష్టి వంటి అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు. ఇక చివరిలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో 2 రోజుల మహానాడు ముగుస్తుంది. మంత్రి నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఏం ప్రసంగిస్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ఇక గతానికి భిన్నంగా 2026 మహానాడును నిర్వహిస్తున్నారు. ఇటు ఫిజికల్గా అటు వర్చువల్ పద్ధతిలో మహానాడు జరుగుతోంది. ముందుగా నెల్లూరులో మహానాడు చేపట్టాలని భావించిన పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడంతో నెల్లూరులో మహానాడు చేపట్టాలన్న నిర్ణయంలో మార్పు జరిగింది. మోడీ పిలుపుకు మద్దతుగా ఇంధన పొదుపు విధానాలను పాటిస్తూ మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలకు చెందిన సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫిజికల్గా మహానాడులో పాల్గొంటారు. ఈ కమిటీల్లో లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వారి వారి ప్రాంతాల నుంచి వర్చువల్ పద్ధతిలో మహానాడులో పాల్గొంటారు. వర్చువల్ పద్ధతిలో క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నారు. 1800కు పైగా క్లస్టర్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా పండగ వాతావరణంలో మహానాడును నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.